నిత్య నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం. అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది మీకు ఎవరికైనా తెలుసా? మన రాష్ట్రంలోనే ఏం జరుగుతుందో మీకు తెలియదు. మన రాష్ట్రంలో నిజంగా ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. అలాంటిది 29 రాష్ట్రాలున్న భారతదేశంలో మణిపూర్ ఐడియా ఉందా మీకు? మణిపూర్ మన వెస్ట్ బెంగాల్ పక్కన అటు ఉంటుంది. గతంలో 1947 వరకు అస్సాంలో కలిసి ఉండేది. ఆ తర్వాత 1947 బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే టైంలో వీళ్ళు మణిపూర్ని ఒక ప్రత్యేక రాష్ట్రం కింద వాళ్ళంతలో వాళ్ళు మార్చేసుకున్నారు. అక్కడ ఇంతవరకు కూడా కాంగ్రెసే పాలన చేసేది. అయితే మధ్యలో బీజేపీ 2017 నుండి బీజేపీ పాలనలోకి రావడం మొదలెట్టింది. ఇదంతా బాగానే ఉంది. అక్కడ జనాభా ఎంత? సుమారు 6 లక్షలు చిల్లర. 2024 జనాభా లెక్క ప్రకారంగా 6 లక్షల చిల్లర, 6,42,000 చిల్లర జనాభా. అయితే ఇక్కడ మణిపూర్ లో ఇన్నర్ అండ్ అవుటర్ మణిపూర్, ఇన్నర్ మణిపూర్ అనేది అక్కడ ఉన్నది 6 జిల్లాలు. 6 జిల్లాల్లో ఎక్కువ శాతం హిందువులే ఉంటారు. వైష్ణవ పూజలు ఎక్కువగా చేస్తారు. ఇకపోతే క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత ఉన్నారు? మహా అయితే 4%, 5% ఉన్నారు. వీళ్ళందరికంటా ఎక్కువ ఉన్నామని చెప్పుకుంటారు ముస్లిమ్స్. కానీ వాళ్ళు ఉన్నది మొత్తం మణిపూర్ రాష్ట్రంలో 3%, ఓన్లీ 3%. 66 లక్షల జనంలో, 6,50,000 చిల్లర జనంలో 3% అంటే ఎంత? అక్కడక్కడ ఏళ్ళతో లెక్క పెట్టచ్చు. వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళకంటా కొంచెం ఎక్కువ క్రిస్టియన్స్, ఎక్కువ శాతం హిందూస్. ఇక్కడ సమస్య హిందువులది, క్రిస్టియన్స్ది, ముస్లిమ్స్ది కాదు. అక్కడ వాళ్ళల్లో వాళ్ళకే కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నాయి. వాళ్ళ దీంట్లో నిన్న 19వ తారీఖున ఎలక్షన్ జరిగింది అస్సాంలో. నమ్ముతారా మీరు? అస్సాంలో జరిగింది, అంతేనా? అస్సాం విడిపోయిందండి. అస్సాంలో ఏదో జరుగుద్ది? మణిపూర్లో జరుగుద్ది ఎలక్షన్. అస్సాం విడిపోయింది, ఎప్పుడో విడిపోయింది. అస్సాం కాదు, మణిపూరు జరుగుతుంది. మణిపూర్లో ఉన్నాం. అస్సాంలో ఎలక్షన్ జరిగింది. మనకు మణిపూర్తో సంబంధం ఉంది. మణిపూర్లో దరిదాపుగా 11 ఈవీఎంలు పగలగొట్టేశారండి దొండగులు. ఎవరు అనేది బయట పెట్టట్లా. ఓటు అడిగితే ఓటు ఇవ్వకుండా నీ ఓటు ఆల్రెడీ వేసేసారని చెప్తున్నారు. ఆర్టికల్ 49 ప్రకారంగా నీ ఓటు ఎవరైనా వేస్తే ఆ ఓటు నువ్వు ఛాలెంజింగ్ ఓటు వేయచ్చు. తెలుసా మీకు? ఛాలెంజింగ్ ఓటు వేయచ్చు. అది కాకుండా ఛాలెంజింగ్ ఓట్లు ఒకే బూతులో 18 గాని పడితే ఆ బూత్ని రీపోలింగ్ చేయొచ్చు. అది కూడా ఉంది కాన్స్టిట్యూషన్. ప్రజలకి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పేవాళ్ళు లేడండి. ఎంతవరకు రాజకీయ నాయకులు వాళ్ళ ఓటులు వాళ్ళ వారిని చూసుకుంటున్నారు, కానీ నిజంగా ప్రజలకు ప్రయోజనాలు కలిగిద్దామనేది లేదు. ఇప్పుడు 26వ తారీఖున ఎలక్షన్, ఇంకొక కొంతమందికి ఎలక్షన్ జరగాలి. అయితే ఇప్పుడు 11 స్థానాల్లో ఎలక్షన్ పెట్టాలి, రీపోలింగ్ జరగాలి.
జనరల్ గా అక్కడ ఉన్నది బిరెన్ సింగ్, ఈయన అక్కడ ప్రస్తుతం ముఖ్యమంత్రి. మరి అల్లర్లు ఎందుకు జరిగినాయి ఎవరికి తెలియదు. దొండగులు వచ్చి తుపాకీలతో కాల్చారు. అయితే లక్కీ ఏంటంటే కాళ్ళ మీద కాల్చారు, ఎవరికి కూడా ప్రాణాలు నష్టం పోలా. అంగవైకల్యాలు దెబ్బలు తగిలి అలా ఇలా జరిగినాయి. కానీ ది గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయని, నిజంగా కావాలని చేయని, వద్దని చేయని, ఎవరిని చనిపోయే వరకు కాల్చల. కాళ్ళ మీద అక్కడ ఇక్కడ సైడ్లో గాల్లో అలా ఇలా కాల్చి, అతను మెయిన్ ఈవీఎంలు కొట్టడానికి కారణం ఏంటి చెప్పండి? మీరు చెప్పలేదు, నేను చెప్తా. ఈవీఎంలు పనిచేయడానికి కొన్ని బూతులు ఎలక్షన్ జరిగిన ఉదయం 7 గంటల నుండి 12 వరకు బాగానే ఎలక్షన్ జరిగింది. అక్కడి నుండి ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు మొరాయించేటప్పటికి ఓట్లు పడక జనం రద్దీ పెరిగిపోయి మిషన్లు తొందరగా రికవరీ చేయలేక, ఇదంతా ప్రభుత్వం ఒక్క తప్పిదమే గాని ప్రభుత్వం ఒప్పుకుంటున్నా. అల్లరి మోకలు చేసిన అల్లరి అని చెప్పి తప్పిచ్చేస్తుంది. కానీ ఈవీఎంలు పనిచేయకపోతే ఓట్లు ఎవరికి వేస్తారండి? దేంతో వేస్తారు? బ్యాలెట్ పేపర్ వాడట్లా. బ్యాలెట్ పేపర్ వాడుతున్నారా ఎక్కడన్నా? బ్యాలెట్ పేపర్ వాడాలని సుప్రీంకోర్టులో ఎంతో మంది కేసులు వేశారు, కానీ బ్యాలెట్ పేపర్ వాడట్లా. ఇవాళ పర్మిషన్ ఇవ్వాల ఇంతవరకు కూడా. కానీ ఈ ఈవీఎం మిషన్ లో ఎలాంటిదంటే అది ఒక కాంట్రాక్ట్ లేబర్ లాంటివాడు. అది పని చేస్తాడు, సున్నం కలుపుతాడు, ఒక తాపేవాడు. ఆడికి ఇష్టమైతే పని చేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. లేదా ఒక ప్రకృతి, ఇష్టమైతే వర్షం పడుద్ది, లేకపోతే అప్పటికప్పుడు ఆ ఎండ విపరీతంగా వచ్చేస్తుంది. ఇవి అంతే, దాన్ని ఎవరి మాట వినేది కాదు అది ఈవీఎం మిషన్ లో. అయితే వినే మాట ఉన్నది. ప్రతి దానికి ఒక కంట్రోలింగ్ పాయింట్ ఉంది. నువ్వు ఎలక్షన్ డిపార్ట్మెంట్, నువ్వు ఈడీ నువ్వు పట్టించుకొని ఆ మిషన్లు పనిచేయనప్పుడు ఇమ్మీడియట్లీగా స్టాండ్ బై లో పెట్టుకొని నువ్వు మిషన్ని రెక్టిఫై చేసి మార్చి దాన్ని ఏదో చేసి సరి చేసి నువ్వు ఎలక్షన్ సజావుగా జరిగేటట్టు చేయాలి. కానీ నువ్వు చేయట్లా. తప్పు మేము ఏదో వేసుకుంటలా, ప్రజల మీద వేస్తున్నారు. అక్కడ ప్రజల్ని నోటికొచ్చినట్టుగా ఆఫీసర్లు మాట్లాడడం వల్ల ప్రజలు తిరుగుబాటుకు వచ్చింది. ఎండలో చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఎండలో నుంచుంటే ఆ పిల్లలు, తల్లులు, పెద్ద పెద్ద వృద్ధులు, మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మణిపూర్ లో దరిదాపు 90 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? 90, 100, 123 సంవత్సరాల వయసు వల్ల వాళ్ళు కూడా ఉన్నారు మణిపూర్ లో. ఎందుకంటే అక్కడ వాతావరణం వేరండి. ఆ ప్రశాంతత, ఆ కూలింగ్, ఆ లోయ, అదొక పెద్ద లోయ, ఆ ఇన్నర్ లోయ, అవుటర్ లోయ, అదొక చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ప్రాంతం. అఫ్ కోర్స్ తిండి తినడానికి తిండి దొరకకపోయినా ప్రకృతి మాత్రం రమణీయంగా ఉంటది. అదో పెద్ద టూరిజం స్పాట్ అండి చెప్పాలంటే. అది అక్కడ మెయిన్ డిఫెక్ట్, కొంతమంది అరాచక శక్తులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మేము అంటున్నారు, ఈ బీజేపీ వాళ్ళు మేము అంటున్నారు. ఇట్లా 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 యుద్ధం చేసుకొని ప్రజల్ని హింసిస్తున్నారు. పెట్టపోరు పిల్లి తీసినట్టుగా వీళ్ళు చేసిన నాయకులు పోరు ప్రజలను హింసిస్తుంది. కాబట్టి మీరెక్కడ కూడా ఈవీఎంల దగ్గర మిషన్లు పనిచేయకపోతే కంప్లైంట్ చేయండి, అంతేగాని అల్లర్లు చేసే వరకు, గొడవలు చేసే వరకు తేబాకండి. దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.